గ్రూప్ 1 సంబంధించి మనం ఏదో పేపర్లో ఏ విధంగా ఉన్నా కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి ఎటువంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది, దాంట్లో ఏం చదవాల్సి ఉంటుంది? అందరికీ నమస్తే అండి. ఇక్కడ గ్రూప్ 1 పాయింట్ ఆఫ్ వ్యూలో పేపర్ 5 అనేది ప్యూర్లీ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్కి సంబంధించిన పేపర్గా కనిపిస్తుంది. ఈ పేపర్లో 3 సెక్షన్స్ ఇవ్వడం అనేది జరిగింది. మొదటి సెక్షన్లో మనకు ఫిజికల్ సైన్స్ రిలేటెడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వస్తున్నట్లుగా, సెక్షన్ 2 విషయానికి వచ్చేసరికల్లా బయోసైన్స్ రిలేటెడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇష్యూస్ ఉన్నట్లుగా, అదేవిధంగా సెక్షన్ 3 విషయానికి వస్తే ప్యూర్లీ ఇది డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేటటువంటి అంశాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో దీంట్లో ఈ పేపర్కి సంబంధించి చూస్తే పేపర్ 5 అనేది సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ అనే పేరుతో కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. దీంట్లో సెక్షన్ 1 విషయానికి వచ్చేసరికల్లా ద రోల్ అండ్ ఇంపాక్ట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అంటే దైనందిన జీవితంలో సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క పాత్ర ఏంటి, అదేవిధంగా దాని యొక్క ప్రభావాలు ఏ విధంగా ఉండనున్నాయి అనే కోణంతో ఈ సెక్షన్ 1 అనేది మనకు అందించడం జరిగింది. పేపర్ 2 విషయానికి వచ్చేసరికల్లా మోడర్న్ ట్రెండ్స్ ఇన్ అప్లికేషన్స్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ సైన్స్, అంటే ఇక్కడ సైన్స్ యొక్క నాలెడ్జిని ఏ విధంగా ఆధునిక పద్ధతులలో దైనందిన జీవితంలో అన్వయింప చేసుకుంటున్నాం అనే కోణంలో మనకు సెక్షన్ 2 అనేది అందించడం జరిగింది. సో దీంట్లో పేపర్ 1కి సంబంధించి కనుక మనం చూస్తే దీంట్లో 5 సెక్షన్స్ ఇవ్వడం అనేది జరిగింది. మరి గతంలో కనుక గమనిస్తే క్వశ్చన్ పేపర్ యొక్క స్ట్రక్చర్ కొంత మార్పులకు గురి కావడం జరిగింది నోటిఫికేషన్ ఇష్యూ చేసిన తర్వాత. దీని ప్రకారము ఫస్ట్ 2 క్వశ్చన్లు ఎలాంటి చాయిస్లు లేకుండా ప్యూర్లీ ఇచ్చినటువంటి క్వశ్చన్నే అభ్యర్థులు అటెంప్ట్ చేయాల్సినటువంటి అవకాశం ఉండేది. 3rd, 4th, 5th క్వశ్చన్స్కి సంబంధించి ఒక ఆప్షన్ అనేది చాయిస్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే 3rd, 4th, 5th క్వశ్చన్స్లలో ఒక్కొక్క దాంట్లో ఏ ఆర్ బి అనేటటువంటి 2 క్వశ్చన్స్ ఇచ్చి ఏదో ఒక దానిని చూజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉండేది. మరి ఈసారి నూతన నోటిఫికేషన్లో ఈ స్ట్రక్చర్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇప్పటి వరకు అయితే లేదు. దీన్ని కూడా మార్చాలి అనేటటువంటి కోణంలో అభ్యర్థుల నుంచి విన్నపాలు వచ్చినట్లుగా కనిపిస్తూ ఉంది. మరి టీఎస్పీఎస్సీ ఎలాంటి చర్య తీసుకుంటుందో ముందు తెలిసే అవకాశం ఉంది. మోరోవర్ ఈ విషయంలో టీఎస్పీఎస్సీ వారిని ఒక మోడల్ పేపర్ని ప్రొవైడ్ చేయాల్సిందిగా మనకు యూనివర్సల్ న్యూస్ ఛానల్ తరఫున విజ్ఞప్తి చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ నోటిఫికేషన్ కంటే ముందే కనుక దీనికి సంబంధించిన స్ట్రక్చర్ వస్తే ఎవరికి పెద్ద ఆబ్జెక్షన్స్ ఉండే అవకాశం లేదు. బట్ నోటిఫికేషన్ ఇష్యూ చేసిన తర్వాత స్ట్రక్చర్లో మార్పులు చేయడము అంటే ఇది కొంత ఆలోచించాల్సినటువంటి విషయమే. కాబట్టి సరే, గతంలో ఏం జరిగిందనే ఆలోచనల ధోరణికి నేను వెళ్ళడం లేదు. బట్ ఉంటే బాగుంటుంది. ఎందుకంటే పాత సిస్టమ్ ప్రకారం అయితే ఎలాంటి మార్పులు లేకుండా చేసుకుంటూ ఉన్నాం కాబట్టి అదే దూరంలో కండక్ట్ చేసుకుంటే ఎవరికి ఆబ్జెక్షన్స్ అనేవి ఉండవు. సో గతంలో ఉన్నటువంటి ఈ ఫస్ట్ అండ్ సెకండ్ క్వశ్చన్స్ కంపల్సరీ క్వశ్చన్స్ విధానం వల్ల మనకున్నటువంటి ప్రతి సెక్షన్లో 5 యూనిట్లను ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ 5 యూనిట్లలో గతంలో అయితేనేమో ఫస్ట్ యూనిట్ నుంచి ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ అనేది సెకండ్ యూనిట్ నుంచి, ఇలా యూనిట్ వారీగా మనకు క్వశ్చన్స్ అనేది ఫ్రేమ్ చేయడం జరిగేది. మరి ఇప్పుడున్నటువంటి మారిన పద్ధతి ప్రకారం కనుక గమనిస్తే ఈ కంపల్సరీ క్వశ్చన్స్ అనేవి సెక్షన్లో ఉన్నటువంటి 5 యూనిట్లలో దేని నుంచి ఇస్తారు అనే దాని మీద క్రైటీరియా లేదు. అదేవిధంగా 3rd, 4th, 5th ఆప్షన్స్ ఉన్నటువంటి పరిస్థితులలో ఈ 3 క్వశ్చన్స్ని ఏ యూనిట్ల నుంచి ఇస్తారనే విషయాలలో క్లారిటీ అనేది లేదు. మోరోవర్ ఇక్కడ సెక్షన్కి సంబంధించి యూనిట్ వైజ్ వెయిటేజ్ ఏ విధంగా ఉంటుందనే విషయంలో మనకు ఒక క్లారిటీ అనేది లేదు. కాబట్టి మరి దాన్ని కూడా తొలగిస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో మనకు రిప్రజెంటేషన్స్ అయితే రావడం జరిగింది. సరే, ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి సెక్షన్ 1లోని టాపిక్స్ని కనుక ఒకసారి మనం గమనిస్తే యూనిట్స్ వారీగా ఇది యూనిట్ వారీగా ఇవ్వడం జరిగింది. కానీ ఒకే యూనిట్లో విభిన్నమైనటువంటి అంశాలను సబ్ టాపిక్లుగా అందులో పొందుపరచడం అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. అలాంటి సందర్భంలో అభ్యర్థి ప్రిపరేషన్ అయ్యేటటువంటి సందర్భంగా అన్ని అంశాలను
కీలకంగానే భావించి చదవాల్సినటువంటి అవసరం ఏర్పడింది ప్రస్తుతం ఉన్నటువంటి స్ట్రక్చర్ ఆధారంగా. సో దీంట్లో ఫస్ట్ యూనిట్ వచ్చేసరికల్లా మనకు క్లాసికల్ అండ్ ఎమర్జింగ్ ఏరియాస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఫస్ట్ యూనిట్ వచ్చేసరికల్లా క్లాసికల్ అండ్ ఎమర్జింగ్ ఏరియాస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనే కోణంతో ఈ యూనియన్ పొందుపరచడం అనేది జరిగింది. అంటే ప్రాచీన యుగాల నుంచి సైన్స్ అండ్ టెక్నాలజీ ఏ విధంగా అభివృద్ధి చెందడం జరిగినాయి, వాటి యొక్క పరిణామక్రమం ఏ విధంగా ఉంది, అదేవిధంగా నాగరికతల వారీగా చూసుకుంటే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క అభివృద్ధి కావచ్చు, ధోరణులు కావచ్చు, ఏ విధంగా మార్పుల చేర్పులకు గురి కావడం జరిగింది, ఈ విజ్ఞాన శాస్త్రము లేదా సైన్స్ అభివృద్ధి చెందేటటువంటి క్రమంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నాయి, ఏ కీలక అంశాలు ఇందులో పొందుపరచబడ్డాయి అనే కోణంలో దీన్ని మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ ప్రాచీన యుగాల నుంచి మొదలుకొని, ప్రాచీన చరిత్ర నుంచి మొదలుకొని మనకు సైన్స్ యొక్క ఆవిర్భావం అనేది ఎలా ఏర్పడింది, ఆధునిక యుగంలో వీటి యొక్క ఒరవడి ఏ విధంగా మారుతుంది అనే కోణంలో మనకు ఎమర్జింగ్ టెక్నాలజీస్ అనేది కనిపిస్తుంది. అంటే రాబోయే 5 నుంచి 10 సంవత్సరాల కాలంలో సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క అప్లికేషన్స్ ఏ విధంగా ఉండనున్నాయి, అదేవిధంగా వెలుగు చూస్తున్నటువంటి నూతన సాంకేతికతలు రాబోయే 5 నుంచి 10 సంవత్సరాల్లో మానవ జీవనాన్ని ఏ విధంగా అత్యంత ప్రభావవంతంగా మార్చబోతున్నాయనే కోణంలో ఈ టాపిక్ని మనం చదవాల్సిన అవసరం ఉంది. సో దీంట్లో మనం అంశాల వారీగా కనుక గమనిస్తే వాల్యూ యాడిషన్ బై సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది మరొక సబ్ కాంపోనెంట్గా కనిపిస్తుంది. అంటే విలువ జత చేర్పు అనేటటువంటి కోణం ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఒరిజినల్గా అయితే దీన్ని ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదివే వాళ్ళము, అంటే వాల్యూ ఎడిషన్కి సంబంధించినటువంటి అంశాలు. అయితే సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో కూడా వాల్యూ ఎడిషన్ అనేది ఇటీవల కాలంలో ఒక కీలకమైనటువంటి ట్రెండ్గా ఉంటుంది. అంటే గతంలో ఉన్నటువంటి సాంకేతికతకు మరిన్ని ఆధునిక సొగసులు అద్దడం ద్వారా అది మరింత వినూత్నంగా మారేటటువంటి పరిణామ క్రమాలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ టెక్నాలజీని కనుక మనం గమనిస్తే గతంలో మనకు ప్రారంభంలో 0 జనరేషన్ నుంచి స్టార్ట్ అయినటువంటి మొబైల్ టెక్నాలజీ ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్, ఇలా 4th జనరేషన్ వరకు వచ్చింది. ప్రస్తుతం మనం 5th జనరేషన్ యొక్క ఫలితాలను చూస్తూ ఉన్నాం అనుకుంటున్నాం, కానీ ఇవి పూర్తి స్థాయిలో ఇంకా అందుబాటులోకి రాని విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక్కడ 5Gకి సంబంధించినటువంటి ప్రయోజనాలని మనం పూర్తి స్థాయిలో పొందని క్రమంలో ఆల్రెడీ 6th జనరేషన్కి సంబంధించినటువంటి మొబైల్ టెక్నాలజీ మీద పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. ఇలా రాబోయే 5 సంవత్సరాల కాలంలో 6th జనరేషన్ వల్ల ఏమవుతుందంటే మొబైల్ టు మొబైల్ లేదా మెషిన్ టు మెషిన్ కమ్యూనికేషన్ అనేది మనకి ఇక్కడ అత్యంత కీలకం కానుంది. సో ఈ కోణంలో చూస్తే మనకు ఎమర్జింగ్ టెక్నాలజీస్ అన్నీ కూడా ఈ రకమైనటువంటి 6th జనరేషన్ మీదనే ఆధారపడి మరిన్ని ప్రయోజనాలు కల్పించే దిశగా మనకు అందుబాటులోకి రానున్నాయి. సో నెక్స్ట్ వన్ కనుక గమనిస్తే కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్స్ ఇన్ ఇండియా అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ యాజ్ అన్ ఇంజిన్ ఫర్ నేషనల్ డెవలప్మెంట్. అంటే జాతీయ అభివృద్ధి కోణంలో సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఏ విధంగా ఒక ఇంజిన్ మాదిరిగా వ్యవహరిస్తుంది అనేటటువంటి కోణంలో ఈ టాపిక్ని అందించడం అనేది జరిగింది. మరి ఇక్కడ నేషనల్ డెవలప్మెంట్కి కనుక గమనిస్తే ఇది కొన్ని కీలకమైనటువంటి సెక్టార్లలో మరింత అభివృద్ధిని పెంపొందింప చేయడం ద్వారా అక్కడ దేశాభివృద్ధిని మరింత ఫాస్ట్గా జనరేట్ చేసుకునేటటువంటి కోణం మనకి ఇక్కడ కనిపిస్తుంది. అగ్రికల్చర్ విషయానికే వస్తే గనక యంత్రాల సహాయంతో ఉత్పాదక వ్యయాన్ని తగ్గించుకుంటూ వ్యవసాయ ఆధారిత ఆదాయాలను పెంచుకునేటటువంటి తత్వము మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది అందించడం జరిగింది. ముఖ్యంగా చూస్తే యాంత్రీకరణ ద్వారా, అంటే యంత్రాలను ఉపయోగించడం ద్వారా వ్యవసాయ రంగంలో ఇక్కడ కోతల కానించి మొదలు పెట్టుకుంటే గతంలో అయితే వారం రోజులు 10 రోజులకు కానీ ఆ ధాన్యం అనేది ఇంటికి చేరేటటువంటి పరిస్థితి ఉండేది కాదు. ప్రస్తుతం యంత్రాల సహాయంతో ఉదయము పంట కోతలు స్టార్ట్ చేసుకుంటే సాయంత్రానికి వాటిని ధాన్యాన్ని పూర్తి స్థాయిలో శుద్ధి చేసి మిల్లులకు తరలించేటటువంటి పరిస్థితి, మార్కెట్లకు తరలించేటటువంటి పరిస్థితికి రైతులు చేరుకున్నారు. కాబట్టి ఈ కోణంలో మనకు దేశాభివృద్ధికి దోహదపడేటటువంటి కీలక రంగాలలో సైన్స్ అండ్ టెక్నాలజీ ఏ విధంగా ఒక ఇంజిన్ మాదిరిగా ఆ అభివృద్ధిని వేగవంతం చేస్తుందనేటటువంటి కోణాన్ని ఇక్కడ మనం చూడాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండ్ అర్బనైజేషన్ అనేటటువంటి కోణము, ఇది వాస్తవానికైతే
ఎకానమీ పరిభాషలో దీన్ని మనం చూడాల్సి వచ్చేది. ప్రస్తుతం మనం ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ని కానివ్వండి, అర్బనైజేషన్ని కానివ్వండి, సైన్స్ అండ్ టెక్నాలజీ యాంగిల్లోనే వీటిని అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కావచ్చు, సైంటిఫిక్ డెవలప్మెంట్ కావచ్చు, ఇవి ఒకదానికొకటి ఇంటర్లింక్గా ఉండేటటువంటి ఆస్పెక్ట్స్. విడివిడిగా వీటిని చూడలేము, ఇంటర్లింక్డ్గానే చూడాల్సి ఉంటుంది. అంటే ఒక పరిశ్రమను ఎక్స్పాండ్ చేయాలన్నా, ఒక పరిశ్రమ యొక్క ఉత్పాదకతను పెంచాలి అన్నా అది ప్యూర్లీ సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క అడ్వాన్స్మెంట్స్ వల్ల మాత్రమే పాసిబుల్ అవుతాయి. కాబట్టి అలాగే అర్బనైజేషన్ విషయాన్ని కనుక మనం గమనిస్తే గతంలో ఉన్నటువంటి ధోరణులకు భిన్నంగా స్మార్ట్ సిటీస్ అనేటటువంటి కాన్సెప్ట్స్ని కూడా మనం అడాప్ట్ చేసుకుంటూ ఉన్నాం. అంతెందుకు కేరళ మరియు ఢిల్లీ వంటి రాష్ట్రాలలో మనకు ఈ ట్రాఫిక్ మేనేజ్మెంట్ని సైతము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ కోణంలో అర్బనైజేషన్ మరియు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్లను అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఇక సెకండ్ యూనిట్ విషయానికి వచ్చేసరికల్లా దీంట్లో నేషనల్ పాలసీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేటటువంటి ఆస్పెక్ట్ని ఇవ్వడం జరిగింది. మోరోవర్ దీంట్లో చేంజెస్ ఇన్ పాలసీస్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ అని, అదేవిధంగా టెక్నాలజీ మిషన్స్ని ఇవ్వడం జరిగింది, సాంకేతిక ఉద్దేశాలు అనేటటువంటి పేరుతోటి. దీని తర్వాత ఐసీటీ, బేసిక్స్ ఇన్ కంప్యూటర్స్, రోబోటిక్స్, నానో టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్స్, ఈ టాపిక్స్ని మనకు అందించడం అనేది జరిగింది. ముఖ్యంగా చూస్తే 1958 సైన్స్ పాలసీ నుంచి మొదలుకొని ఇటీవల వచ్చినటువంటి ముసాయిదా తీర్మానం 2020 ఏదైతే ఉందో సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ పాలసీ, డ్రాఫ్ట్ పాలసీ 2020 అంటాం. ఇక్కడ ప్రతి పాలసీలో దానికి సంబంధించినటువంటి ప్రాధాన్యత అంశాలను మొదలుకొని కీలకమైనటువంటి వ్యూహాల వరకు వీటిని అధ్యయనం చేయాల్సి వస్తుంది. అయితే దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ గతంలో అన్ని పరీక్షలలోనూ అడగడం జరిగింది. అయితే ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ పాలసీ 2020 డ్రాఫ్ట్ పాలసీ మీద ఒక రకంగా క్వశ్చన్ అడిగేటందుకు అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ 2013లోనే మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ పాలసీని ఇంట్రడ్యూస్ చేసుకోవడం జరిగింది. మరి అదే పేరుతో 2020ను కూడా ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అంటే మనము ఆశించినటువంటి అభివృద్ధి వేరు, అక్కడ వాస్తవికంగా ఉండేటటువంటి అభివృద్ధి వేరు. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే సైన్స్ అండ్ టెక్నాలజీలో టాప్ 3 గ్లోబల్ కంట్రీస్ జాబితాలో భారతదేశాన్ని ఉంచుదామని చెప్పేసి అనుకుంటే ఇక్కడ మనకు వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ వారు ఇచ్చినటువంటి రిపోర్టుల ప్రకారం భారతదేశము 40వ స్థానంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అట్లీస్ట్ ఇది టాప్ 10 కంట్రీస్ జాబితాలో కూడా లేని పరిస్థితి మనకు అక్కడ కనిపిస్తుంది. కాబట్టి మరి దానికి ఉన్నటువంటి కారణాలు ఏంటి అనేటటువంటి కోణంలోనూ దీన్ని మనం అధ్యయనం చేయాల్సి వస్తుంది. అదేవిధంగా కొన్ని కీలకమైనటువంటి రంగాలు ఉన్నాయి మనకు, తాగునీటికి సంబంధించి కావచ్చు, ఇమ్యూనిటీకి సంబంధించి కావచ్చు, అదేవిధంగా సూపర్ కంప్యూటర్ల రంగం కావచ్చు. వీటిని సాధ్యమైనంత వరకు ఆశించిన ప్రయోజనాలు కనుక రాని పరిస్థితులలో తగినంత చేయూతను అందించి వీలైనంత స్వల్పకాలంలోనే దానిని అభివృద్ధి బాటను పట్టించేటటువంటి కోణంలో మనకు టెక్నాలజీ మిషన్స్ అనేవి అందుబాటులోకి రావడం అనేది జరిగింది. వెరీ రీసెంట్లీ కనుక గమనిస్తే మనకు గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అని చెప్పేసి, అదేవిధంగా నేషనల్ క్వాంటమ్ టెక్నాలజీ మిషన్ అనేటటువంటివి కూడా మనకు అందుబాటులోకి రావడం అనేది జరిగింది. వీటి ఉద్దేశంతో సంబంధిత రంగాలలో భారతదేశాన్ని రాబోయే 8 నుంచి 10 సంవత్సరాల కాలంలో ఆ రంగంలో భారతదేశం యొక్క ఖ్యాతిని ఇనుమడింపజేయడంతో పాటుగా భారతదేశంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి క్వాంటమ్ రిలేటెడ్ సంస్థలు కావచ్చు, గ్రీన్ హైడ్రోజన్ సంబంధించినటువంటి సంస్థలు కావచ్చు ఎస్టాబ్లిష్ చేసుకోవాలనేటటువంటి కోణాన్ని కూడా ఇందులో మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఐసీటీ అనేది మనకు ఒక చిన్న టైటిల్ మాదిరిగానే కనిపిస్తుంది, కానీ ఐసీటీ మరియు బేసిక్స్ ఇన్ కంప్యూటర్స్ నుంచి మొదలుకొని మనము డిజిటల్ ఇండియా మరియు డిజిటల్ ఇండియా యొక్క ఫలితాల వరకు కూడా దీన్ని మనం అధ్యయనం చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ గమనిస్తే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో ఇదంతా డిజిటల్ ఇండియాకు సంబంధించినటువంటి ఫలితాలుగానే మనం చూడాల్సి వస్తుంది. ఎందుకంటే డిజిటల్ ఇండియా యొక్క ఫలాలు అధికంగా ఉండడం కోసము ముఖ్యంగా చూస్తే డేటా యొక్క ఛార్జెస్ తగ్గించినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. గతంతో కంపేర్ చేస్తే 1 GBకి 239 రూపీస్ చెల్లించాల్సినటువంటి సమయం నుంచి మనం ఇప్పుడు 1 GBకి ₹2 నుంచి ₹14 యావరేజ్ ఖర్చు చేస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్స్ అనేటటువంటివి కూడా మనం డిజిటల్ ఇండియా యొక్క ఫలితాలుగానే మనం భావించాల్సి ఉంటుంది.
సో ఆ కోణంలో దేశ ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత పారదర్శకంగా అందించేటటువంటి కోణంలో మనకు డిజిటల్ ఇండియా కనిపిస్తుంది కాబట్టి ఆ అంశాన్ని మనం చూస్తాం. అదేవిధంగా మానవులకు ప్రత్యామ్నాయంగా వారికి సేవలు అందించేటటువంటి కోణంలో మనకు రోబోటిక్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా సాంప్రదాయమైనటువంటి అంశాలన్నింటినీ మరింత సూక్ష్మీకరించినటువంటి క్రమంలో పదార్థాల యొక్క స్వభావాలు మారిపోతూ ఉన్నటువంటి పరిస్థితులలో మరి ఏవి మనకు ప్రయోజనకరము, ఏవి మనకు ప్రయోజనకరం కావు, హానికరమైనటువంటి కోణంలో మరిన్ని విస్తృతమైనటువంటి పరిశోధనలు పాటించాల్సినటువంటి పరిస్థితులలో మనకు నానో టెక్నాలజీని కూడా ఇక్కడ పాఠ్యాంశంలో భాగంగా పొందుపరచడం అనేది జరిగింది. అదేవిధంగా మొబైల్ కమ్యూనికేషన్స్కి సంబంధించి 5G టెక్నాలజీ కావచ్చు, అదేవిధంగా బ్రాడ్బ్యాండ్ కమ్యూనికేషన్ మిషన్స్ కావచ్చు, వీటన్నిటికీ సంబంధించినటువంటి అంశాలు మనము కమ్యూనికేషన్లో భాగంగా చూస్తాం. అదేవిధంగా చూస్తే 5G వచ్చినటువంటి క్రమంలో మనకు వాయిస్ ఓవర్ LTE అని, LTE సాంకేతికతలని ఇవన్నీ మనకు కనిపిస్తూ ఉన్నాయి. మరి వీటి వెనకాల ఉన్నటువంటి సూక్ష్మమైనటువంటి అంశాల మీద కూడా మనం కొంత దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక మనకు 3rd and 4th యూనిట్స్ కనుక గమనిస్తే ప్యూర్లీ ఇది మనకు స్పేస్ టెక్నాలజీ రిలేటెడ్ ఆస్పెక్ట్స్గా కనిపిస్తాయి. 3rd యూనిట్ విషయానికి వచ్చేసరికల్లా భారతదేశము స్పేస్ టెక్నాలజీలో ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసుకుందనే కోణంలో దీన్ని మనం అధ్యయనం చేయాల్సి వస్తుంది. అంటే స్పేస్ సెక్టార్లో ఏ విధమైనటువంటి ఉపగ్రహ వ్యవస్థలు ఉన్నాయి, ఆ ఉపగ్రహ వ్యవస్థలను రూపొందించుకోవడం కోసం భారతదేశము ఏ రకాలైనటువంటి వాహక నౌకలను అభివృద్ధి చేసుకుంది, ఇలా వాహక నౌకలు ఉపగ్రహాలని అవి రూపొందించుకునేటటువంటి క్రమంలో భారతదేశంలో కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి అంతరిక్ష సంస్థలు ఏవి, వీటితో పాటుగా అంతరిక్ష రంగానికి సంబంధించినటువంటి ప్రాథమిక భావనల నుంచి మొదలుకొని వీటిని మనం అధ్యయనం చేయాల్సి వస్తుంది. ఆ కోణంలో చూస్తే కమ్యూనికేషన్ అవసరాల కోసము సమాచార ఉపగ్రహ వ్యవస్థ అనేది మనకుంది, ఇన్సాట్ మరియు జీసాట్ ఉపగ్రహాల పేర్లతోటి. అదేవిధంగా సహజ వనరులను వెలికి తీసేటటువంటి కోణంలో ప్రకృతి విపత్తులను అంచనా వేసేటటువంటి క్రమంలో మనకు IRS ఉపగ్రహ వ్యవస్థ అనేది తీసుకొని రావడం అనేది జరిగింది. అదేవిధంగా చూస్తే వాహనదారులకు కావచ్చు, అడవులలో ట్రెక్కింగ్ చేసేటటువంటి వారికి కావచ్చు, అదేవిధంగా నౌకా విమానయాన రంగానికి కావచ్చు, మార్గనిర్దేశక సేవలను అందించేటటువంటి కోణంలో మనకు నావిక్ అనేటటువంటి శాటిలైట్ సిస్టమ్ మనకు రావడం అనేది జరిగింది. వీటితో పాటుగా చంద్రయాన్ 1, చంద్రయాన్ 2 వంటి కొన్ని గ్రహాంతర ప్రయోగాలను కూడా మనము చేపట్టిన పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి, విజయవంతంగా చేపట్టిన పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. వీటన్నింటినీ మనము 3rd యూనిట్లో భాగంగా చదువుతాం. ఇక 4th యూనిట్ విషయానికి వచ్చేసరికల్లా దీంట్లో కూడా మనకు స్పేస్ టెక్నాలజీనే కీలకంగా ఉంది. అయితే 3rd యూనిట్లోనేమో మనకు స్పేస్ టెక్నాలజీ రిలేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ మీద మనము మన యొక్క అవగాహనను పెంపొందించుకుంటూ ఉంటే 4th యూనిట్కి వచ్చేసరికల్లా వాటి ఆధారంగా ఏ అనువర్తనాలు మనకి ఇక్కడ అందుబాటులోకి వచ్చాయో మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కనుక గమనిస్తే టెలి ఎడ్యుకేషన్కి సంబంధించి, టెలిమెడిసిన్కి సంబంధించి ఈ రకమైనటువంటి అంశాలు, అదేవిధంగా విలేజ్ రిసోర్స్ సెంటర్స్ అనేటటువంటి అంశాలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి వీటికి సంబంధించినటువంటి ఫలితాలు, అదేవిధంగా అగ్రికల్చర్ సెక్టార్లో కావచ్చు, ఇండస్ట్రియల్ సెక్టార్లో కావచ్చు, స్పేస్ కమ్యూనికేషన్ యొక్క ప్రాధాన్యత ఏ విధంగా ఉంటుందనే కోణంలో కూడా దీన్ని మనం అధ్యయనం చేయాల్సి వస్తుంది. దీనితో పాటుగా ప్రకృతి విపత్తుల సమయాలలో సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఏ విధంగా కీలకమవుతుంది, దాని సహాయంతో మనకు ప్రకృతి విపత్తుల సమయాలలో ఉపశమన చర్యలు కావచ్చు, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు కమ్యూనికేషన్ అందించుకుంటూ ప్రజలను సురక్షిత క్షేత్రాలకు తీసుకొని వెళ్ళేటటువంటి క్రమంలో కావచ్చు, అదేవిధంగా ప్రకృతి విపత్తులు రాకుండా ఎలాంటి కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవచ్చు, ఈ కోణంలో కూడా మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క అప్లికేషన్స్ ఉంటున్న దరిమిల ఈ యూనిట్ని మనము ఆ కోణంలోనే చూడాల్సి ఉంటుంది. ఇక 5th యూనిట్కి వచ్చేసరికల్లా దీన్ని మనము ఎనర్జీ రిసోర్సెస్ అనేటటువంటి టాపిక్ పేరుతో చదువుతూ పోతూ ఉన్నాం. సో దీంట్లో ఏంటంటే బేసిక్గా మనకు ప్రైమరీ ఎనర్జీ రిసోర్సెస్ ఉన్నాయి, ప్రాథమిక శక్తి వనరులు, అదేవిధంగా సెకండరీ ఎనర్జీ రిసోర్సెస్ ద్వితీయ శక్తి వనరులు లేదా గౌణ శక్తి వనరులు అని చెప్పేసి అంటాం. వీటికి మధ్యలో ఉన్నటువంటి వేరియేషన్స్ ఏంటి, అదేవిధంగా చూస్తే ప్రైమరీ ఎనర్జీ రిసోర్సెస్ అన్నీ కూడా మనకు రెన్యూబుల్ నేచర్ని కలిగి ఉంటాయి, అంటే పునరుత్పాదక ధర్మాన్ని కలిగి ఉంటాయి. మరి అలాంటి సందర్భంలో ఏ శక్తి వనరులని పునరుత్పాదక శక్తి వనరులు అంటాము, వీటిని పునరుత్పాదకేతర శక్తి వనరులు అంటాము, వాటికి సంబంధించినటువంటి ఇతర ప్రత్యామ్నాయ పేర్లు ఏ విధంగా ఉన్నాయి, ఏ కేటగిరీకి
ఏ శక్తి వనరులు చెంది ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే సౌరశక్తిని మనము ప్రాథమిక శక్తి వనరుగా పరిగణిస్తూ ఉంటాం. అదేవిధంగా రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్స్ పునరుత్పాదక ఇంధన వనరుగా కూడా పరిగణిస్తూ ఉంటాం. ఇలాంటి వేరియేషన్స్ ఆధారంగా మనం వీటిని అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ఒకటి మనకు అందుబాటులోకి వచ్చింది కాబట్టి ఆ కోణంలో నవీన శక్తి వనరుల మీద కూడా కొంత హై ప్రయారిటీ ఉండేటందుకు అవకాశం ఉంది. ఎందుకంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రస్తుతము గణనీయంగా వాటి యొక్క వినియోగం పెరుగుతూ పోతూ ఉన్నాయి. మరి ఈ కోణంలో ఏ ఏ సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి పరిష్కార మార్గాలను కూడా ఒక గ్రూప్ 1 స్థాయిలో అభ్యర్థులు అందించాల్సి వస్తుంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అంటే ఇక్కడ మనకు ఇంకొక ఎగ్జాంపుల్ కనుక గమనిస్తే జీవ ఇంధనాలు అనేది ఒకటి ఉంది మనకు కాన్సెప్ట్. జీవ ఇంధనాల వల్ల శిలాజ ఇంధనాల యొక్క వినియోగం అనేది గణనీయంగా తగ్గించబడుతుంది. సో దట్ ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం యొక్క అవసరాలు తీర్చుకుంటూ ఉన్నాయి. భవిష్యత్ తరాలకు శక్తి భద్రతను అందించే కోణంలో జీవ ఇంధనాలు అత్యంత మెరుగ్గా పరిగణించబడతాయి అని చెప్పేసి ఒక వాదన ఉంది. మరి అలాంటి సందర్భంలో శిలాజ ఇంధనాలను మొత్తం పూర్తిగా వాటి యొక్క వినియోగాన్ని తగ్గించేసేసి జీవ ఇంధనాలనే వాడచ్చు కదా అంటే, ఇటీవల కాలంలోనే న్యూస్ పేపర్లో ఒక న్యూస్ ఐటెం రావడం అనేది జరిగింది. ఏంటి అంటే, ఒక వ్యక్తి తన యొక్క ద్విచక్ర వాహనంలో అంటే బైక్లో పెట్రోల్ కొట్టించిన తర్వాత దాన్ని ఆరు బయట అంటే ఇంటికి సమీపంలోనే పార్క్ చేసుకోవడం జరిగింది. తిరిగి తెల్లవారుజామున తను ఆ బైక్ని నడిపేటటువంటి కోణంలో కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇంజిన్ ఆగిపోయిందట. ఏం జరిగిందని చెప్పేసి మెకానిక్ దగ్గరికి వెళ్తే ఆ పెట్రోల్ ట్యాంకులో వాటర్ కలిసినట్లుగా తను నిర్ధారించడం జరిగింది. మరి పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి ఇది మీ వల్లనే జరిగిందని చెప్పేసి తను అక్కడ కొంచెం గొడవ పెట్టుకోగా తీరా తేలింది ఏంటి అంటే, మనకు ప్రస్తుతము పెట్రోల్లో 20% వరకు ఇథనాల్ని కలపడం అనేది జరుగుతుంది. ఇది ఇథైల్ ఆల్కహాల్ లేదా ఇథనాల్ అనేటటువంటి పేరుతో పిలుస్తాము. ఇది ప్రభుత్వమే ఒప్పుకున్నటువంటి రేషియో అన్నమాట. అంటే మనం వాడుతున్నటువంటి లీటర్ పెట్రోల్లో 200 ml వరకు బయో ఇథనాల్ ఉంటుంటే 80% వరకు ఈ గ్యాసోలిన్ లేదా పెట్రోల్ అనేది ఉంటుంది. మరి ఇక్కడ 20% అంటే 200 ml పరిమాణంలో బయో ఇథనాల్ ఉంటున్నటువంటి క్రమంలో ఇక్కడ ఆరు బయట బండ్లను పార్క్ చేసినప్పుడు వాతావరణంలో చల్లదనం అనేది ఉంటుంది కాబట్టి చలికాలంలో అక్కడ ఉన్నటువంటి మాయిశ్చర్ అనేది పెట్రోల్ ట్యాంకులో ఉన్నటువంటి గాలిలోని మాయిశ్చర్ కూడా నీటి ఆవిరి రూపంలో అక్కడ ఫామ్ కావడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఈ నీటి ఆవిరి పెట్రోల్లో కలుస్తుందో బయో ఇథనాల్ కాస్త వాటర్గా మారుతుందట. మరి అలాంటి పరిస్థితులలో ప్రభుత్వ అంగీకారంతో, కేంద్ర ప్రభుత్వ అంగీకారంతో మనం చేపట్టినటువంటి E20 గ్యాసోహాల్ ఏదైతే ఉందో దీంట్లో వాడుతున్నటువంటి బయో ఇథనాల్ అనేది ఇలాంటి శీతల పరిస్థితులలో నీరుగా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది మనం జీవ ఇంధనాలను మాత్రమే నమ్ముకుంటే వస్తున్నటువంటి ఒక ఇబ్బందిగా కనిపిస్తుంది. దీనితో పాటుగా శిలాజ ఇంధనాలు కనుక పక్కకు పెట్టేసినాం అనుకోండి, జీవ ఇంధనాలు అనేవి కొద్ది మొత్తంలో ఆహార పదార్థాల నుంచి వస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. చెరుకు రసం నుంచి కావచ్చు, మొక్కజొన్న నుంచి కావచ్చు, అదేవిధంగా స్వీట్ పొటాటో అనేటటువంటివి మనం చూస్తూనే ఉన్నాం. ఇలా ఆహార పదార్థాల నుంచి వీటిని తయారు చేస్తున్న కోణంలో జీవ ఇంధనాల యొక్క వినియోగాన్ని పెద్ద మొత్తంలో కనుక చేపడితే ఆహార సంక్షోభం కూడా తలెత్తేటందుకు అవకాశం ఉంది. ముఖ్యంగా చూస్తే మొక్కజొన్నలు, జొన్నలు, సజ్జలు వీటి నుంచి కూడా జీవ ఇంధనాలు వస్తూ ఉన్నాయి కాబట్టి మరి వాటిని కనుక మనం జీవ ఇంధనాల ఉత్పత్తికి కనుక వాడుకుంటే భవిష్యత్తులో ఆహారానికి కూడా కరువు ఏర్పడేటందుకు అవకాశం ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా కట్టుదిట్టమైనటువంటి చర్యల ద్వారా అవసరమైన మేరకు మాత్రమే జీవ ఇంధనాల ఉత్పత్తికి ప్రాధాన్యతనిస్తూ ఉంది. మోరోవర్ ప్రస్తుతం ఈ మధ్య కాలంలో దీనికి కొంత సడలింపు ఇవ్వడం జరిగింది. ఎలా అంటే, ఎక్కడైతే సర్ప్లస్ సీడ్స్ ఉంటాయో, ఎక్కడైతే సర్ప్లస్ ఫుడ్ గ్రెయిన్స్ ఉంటాయో ఆ సర్ప్లస్ని మాత్రమే జీవ ఇంధనాల వినియోగానికి వాడుకోండి. అంతకు మించి వాడితే గనక కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపట్టబడతాయి అనేటటువంటి కోణంలో కాస్త ప్రభుత్వం వెసులుబాటు ఇస్తూనే నిబంధనలను కఠినతరం చేయడం అనేది జరిగింది. మరి అలాంటి సందర్భంలో కేవలం జీవ ఇంధనాలను మాత్రమే నమ్ముకుంటే మనకు పూట గడవని పరిస్థితి ఉంది. కాబట్టి తగినంత రేషియోలో శిలాజ ఇంధనాలను వాడడం తప్పనిసరి, అదేవిధంగా జీవ ఇంధనాలను వాడడము తప్పనిసరి. మరి ఇదే రకమైనటువంటి యాంగిల్లో కేవలము
రెన్యూబుల్ ఎనర్జీస్ మాత్రమే భారతదేశం యొక్క అదేవిధంగా ప్రపంచం యొక్క శక్తి భద్రతను నిర్ధారిస్తాయా అంటే మరి రెన్యూబుల్ ఎనర్జీస్ అన్ని సందర్భాలలో ఒకే పరిమాణంలో మనకు అందుబాటులో ఉండే అవకాశాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సౌరశక్తికి సంబంధించి చూస్తే ఉదయం పూట ఉన్నటువంటి సౌరశక్తి పరిమాణానికి మధ్యాహ్నం సమయం వచ్చేసరికల్లా అత్యధికమైనటువంటి సౌరశక్తి వినియోగించబడుతుంది. అదే సాయంత్రం పూటకు వచ్చేసరికల్లా తగ్గుతూ ఉంది. రాత్రిపూటకు వచ్చేసరికల్లా సౌరశక్తి ద్వారా వచ్చేటటువంటి ప్రొడక్షన్ అనేది తగ్గిపోతున్నటువంటి పరిస్థితి పూర్తిగా. మరి అలాంటప్పుడు కేవలం సౌరశక్తిని మాత్రమే నమ్ముకుంటే పని జరిగేటందుకు అవకాశాలు ఉండదు. మరి పవన విద్యుత్కి సంబంధించి చూస్తే ఎక్కడ మనకు యూనిఫామిటీ అనేది ఉండట్లేదు వాటిని ఏర్పాటు చేసేటటువంటి కోణంలో. మరి అలాంటప్పుడు కేవలము జీవ ఇంధనాల మీదనో లేదా కేవలం పునరుత్పాదక ఇంధన వనరుల మీదనో ఆధారపడితే మన యొక్క శక్తి అవసరాలు తీరని పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వీటిని మనం బ్యాలెన్స్డ్గా వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి ఒక గ్రూప్ 1 స్థాయి అధికారికి ఇవన్నీ తను అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నటువంటి ఏరియాలోనే కావచ్చు, అదేవిధంగా తనకు భవిష్యత్తులో ప్రమోషన్ వచ్చినటువంటి పరిస్థితులలో ఒక డిస్ట్రిక్ట్ హెడ్గా తను విధులు నిర్వర్తించాల్సి వస్తుంది. కాబట్టి మరి వీటికి సంబంధించినటువంటి అవగాహన ఉంటే మాత్రమే ఈ యాంగిల్స్లో తనదైనటువంటి శైలిలో విశిష్టమైనటువంటి సేవలు అందించేటందుకు అవకాశం ఉంది. కాబట్టి వీటన్నిటినీ సిలబస్లో పొందుపరచడం అనేది జరిగింది. తద్వారా తన యొక్క అవగాహనను పరీక్షించడంతో మాత్రమే కాకుండా తనకు వాటిని అవగాహన పరిచినట్లయితే సమాజంలో తన వంతు చేయూతను అందించేటందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని ప్రముఖంగా సిలబస్లో పెట్టినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. కొంత ఓవర్లాప్ కనిపించినా కూడా ఎలాంటి కన్ఫ్యూజన్కి అవకాశం ఇవ్వకుండా అభ్యర్థులు తమ యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీస్ని పెంపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రైట్ సార్, ఆల్ ద బెస్ట్ అభ్యర్థులందరికీ యూనివర్సల్ న్యూస్ తరఫున. బాగా కష్టపడండి, ఎందుకంటే ఇంత స్థాయిలో ఇంత పెద్ద మొత్తంలో పోస్టులతో మరోసారి గ్రూప్ 1 వచ్చేందుకు అవకాశము ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఇదే ఫైనల్ అటెంప్ట్ అనుకొని, ఇదే మొదటి మరియు తుది అటెంప్ట్ అనుకొని చదవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మీ యొక్క కష్టమే మీ విజయానికి బాటలు వేస్తుందని చెప్పేసి అని నమ్మండి. గతంలో ఉన్నటువంటి అంశాలు ఏవి కూడా మనసులోకి రానివ్వకుండా కాస్త సానుకూలమైనటువంటి ధోరణితో, ఆశావాద దృక్పథంతో గతంలో నిర్వహించినటువంటి కాఠిన్యత స్థాయి గనక అదే రీతిలో ఉంటే గనక ఒక రకంగా స్థితప్రజ్ఞతతోటి అక్కడ ఆన్సర్స్ని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఎలాంటి తొట్టుపాటు లేకుండా మీ యొక్క ప్రిపరేషన్ని హ్యాపీగా, ధైర్యంగా, పూర్తి పాజిటివ్ అట్మాస్ఫియర్లో నిర్వహించుకోండి అని చెప్పేసి సలహా ఇస్తూ అందరికీ నమస్తే. థ్యాంక్ యూ.